నేను మీ వరలక్ష్మిని. వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈ రోజు నువ్వులు, పల్లీలు, జీడిపప్పు, బాదం పప్పు, పూల మకాని వేసి లడ్డు చేశానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. మోకాళ్ళు నొప్పి ఉన్న వాళ్ళకి మాత్రం ఈ లడ్డు రోజుకు ఒక లడ్డు తింటే మాత్రం చాలా బాగుంటది. ఇలా చేసుకుంటే మాత్రం సూపర్ గా ఉంటది. ఇది ఎలా తయారు చేసుకుందామో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం రండి. ఈ రోజు హెల్త్ కి ఎంతో హెల్దీ అయిన లడ్డు చేసుకుందామండి. ఆ లడ్డుకి కావాల్సినవి నేను ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను, ఒక కప్పు బాదం పప్పు తీసుకున్నాను, ఒక కప్పు జీడిపప్పు తీసుకున్నాను, ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను. నేను ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతో నువ్వులు కూడా తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఇవి వేపుకోవాలి. పూల మకాని కూడా వేసుకుందాము. ఇంకోండి 100 గ్రాములు పూల మకాని కూడా తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇవన్నీ మనము వేపుకోవాలి. ఫస్ట్ అయితే పూల మకాని వేపుకుందామండి. కళాయి పొయ్యి మీద పెట్టాను. ఇంకోండి వేస్తున్నాను. సిమ్ లో పెట్టుకొని వేపుకోవాలండి. ఐలో పెడితే మాడిపోతాయి, ఉట్టినే మాడిపోతాయి. పూల మకాని సిమ్ లో పెట్టుకొని కలుపుతా ఉండాలి. ఇంకోండి ఏగిపోయాయి, ప్లేట్ లో పోసేస్తున్నాను. చల్లారి పెట్టుకుందాం. ఇంకోండి అవి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు బాదం పప్పు, జీడిపప్పు కూడా వేసేస్తున్నాను. ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇలా కలుపుతానే ఉండాలండి. సిమ్ లో పెట్టి మాడిపోతాయి. జీడిపప్పు మాడిపోద్ది, మళ్ళీ బాదం కూడా మాడిపోద్ది. ఇంకోండి ఇవి కూడా ఏగిపోయినాయి. గిన్నెలో తీసేసుకుందాం. ఇవి కూడా ఇప్పుడు మళ్ళీ అదే కళాయిలో పల్లీలు కూడా వేపేసుకుందామండి. ఈ పల్లీలు కూడా ఇలా కలుపుతానే ఉండాలండి, మాడిపోతాయి. ఇంకోండి పల్లీలు కూడా వేగిపోయినాయి. ఈ జీడిపప్పు వేసుకున్నాం కదా, అందులోనే వేసేసుకుందాం ఈ పల్లీలు కూడా. ఇంకోండి నువ్వులు కూడా వేపేసుకుందాము. ఈ నువ్వులు కూడా సిమ్ లోనే వేపుకోవాలి. ఆయిల్ అస్సలు పెట్టకూడదు, మాడిపోతాయి ఉట్టినే నువ్వులు. ఇంకోండి నువ్వులు కూడా ఏగిపోయినాయి. ఇలా సెట్టిపెట్లు ఆడినప్పుడే మనం స్టవ్ ఆపేసుకోవాలండి. చూడండి ఏగిపోయాయి. ఈ కలర్ వేగితే చాలండి, ఎక్కువ వేగ అవసరం లేదు. ఇంకోండి ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. ఫస్ట్ పూల మకాని మిక్సీ పట్టుకుందామండి. వేసేస్తున్నాను జార్లో. ఇంకోండి పూల మకాని ఇలా పట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము బాదం పప్పు, జీడిపప్పు, పల్లీలు కూడా ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇంకోండి వేసేసాను కదా. ఇప్పుడు కొంచెం ఇందులో మనము ఇలాచి పొడి వేసుకుందామండి. ఇంకోండి కొంచెం ఇలాచి పొడి వేసాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి. స్వీట్లో సాల్ట్ వేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకోండి చిటికెడంతా సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు వేసేసుకున్నాం కదా, మిక్సీ పట్టుకుందామండి. ఇంకోండి ఇలా నలిగింది కదా. ఇప్పుడు మనం ఇందులో బెల్లం వేసుకుందామండి. నేను వీటికి 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. ఇంకోండి బెల్లం వేసేసి ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం మనము. ఇంకోండి బెల్లం వేసేసాను. ఇంకోండి మొత్తం మిక్సీ పట్టేసుకున్నాం కదా. చూడండి ఇలాగంటే ఉండ అయిపోతుంది. ఇంక ఇందులో మనం ఏం వేయవసరం లేదు, ఇలా లడ్డూలా చేసేసుకోవడమేనండి. ఇంకోండి ఇలా లడ్డు అయిపోతుంది కదా. ఇప్పుడు ఇందులోని మనం ఇందాక ఏ పెట్టుకున్న నువ్వులు వేసేసుకొని మొత్తం పిండి కలిపేసుకుందామండి. ఇగోండి నువ్వులు కూడా వేసేస్తున్నాను. వేసేసి పిండికి మొత్తం ఇలా ఈ నువ్వులు పట్టించేవాళ్ళండి. ఇలాగా చూడండి. ఇంకో నువ్వులు మొత్తం పిండికి పట్టేసే కదా. ఇప్పుడు మనము ఏ సైజులో లడ్డు కావాలో ఆ సైజులో లడ్డు చేసేసుకుందామండి. ఇంకోండి లడ్డు చేసేసుకుందాం. మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు లడ్డు ఇలా చేసేసుకోవాలి. హెల్త్కి మాత్రం చాలా మంచిదండి. ఇది అంతా ప్రోటీన్ ఉన్నదే కాబట్టి హెల్త్కి చాలా మంచిది. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ రోజు పొద్దున్నే ఒక లడ్డు ఇస్తే మాత్రం హెల్త్కి చాలా మంచిది. చూడండి మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో ఇలా చుట్టేసుకోవాలండి ఉండలో లడ్డూలు. ఇంకోండి చూడండి నేను లడ్డు చేసేసాను, ఇక్కడ పెట్టేస్తున్నాను. అన్నీ మనము ఇదే సైజు చేసేసుకోవాలండి. చూడండి ఈ నువ్వులు కూడా ఎలా కనపడుతున్నాయి చూడండి లడ్డూలో. తింటుంటే మాత్రం నోటికి తగులుతాయి, పళ్ళు కింద పడతా ఉంటే టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి బాబు. ఇలా చేసుకుంటే మన హెల్త్కి మాత్రం చాలా మంచిదండి. ఇది మనం బయట కొని పిల్లలకు పెట్టి బదులు మనమే ఇంట్లో చేసుకొని పిల్లలకు రోజు ఒకటి ఇచ్చుకుంటే సరిపోతుందండి. ఇంకోండి మనం లడ్డూలన్నీ చుట్టేసుకున్నాం కదా. చూడండి ఎంత బాగా వచ్చాయో.
లోపల కూడా నువ్వులు చూడండి ఎంత బాగా కనపడుతున్నాయో. తింటుంటే మాత్రం పళ్ళు కింద పడుతుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. ఈ ప్రోటీన్ ఉన్న లడ్డు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, జుట్టు ఊడిపోతుంది అన్న వాళ్ళకి మాత్రం చాలా హెల్త్ కి మాత్రం చాలా మంచిది. ఇలా చేసుకున్నంటే మాత్రం చాలా బాగుంటది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి. ఈ పూల మకానీతో చేసుకున్న లడ్డు ఎలా ఉంటుందో. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటది.